దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ యేసు పరిశుద్ధ నామమున వందనాలు. యేసు క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని మనందరం ధ్యానం చేస్తూ ఉందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఆయనకు ఇష్టలై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నాడు. ఆయనకు అంటే దేవునికి ఇష్టుడనై ఉండాలి అని నేనెంతో ఆపేక్షించుచున్నాను అని రాస్తూ ఉన్నాడు. అలాగే ఈ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారికి తెలిసిన కోణములో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎందరో నేను దేవునికి ఇష్టడిగా ఉండాలి అని ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. కానీ వాక్యపు వెలుగులో ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, నేను ఏం చేస్తే నా దేవునికి నేను ఇష్టడిగా మారుతాను అని కనుక వాక్యపు వెలుగులో మనము ఆలోచన చేసుకుంటూ ఉందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో రాయబడి ఉంది. కాబట్టి నేను దేవునికి ఇష్టడిగా ఉండాలి అంటే నాకు విశ్వాసం ఉండాలి. నీవు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే నీకు విశ్వాసము ఉండాలి. ఎందుకంటే భూమి ఆకాశము గతించిన దేవుని వాక్యం గతించదు. ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తా ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని. ఇది సాధ్యం కాదు. నీకు విశ్వాసం ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టురాలుగా మారగలుగుతావు. ఇక వేరే ప్రయత్నాలు, నీ సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. ఎందుకంటే అసాధ్యమైన పని అని బైబిలే చెబుతూ ఉన్నది. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే విశ్వాసం కావాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని బైబిల్లో రాయబడింది. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే నీకు విశ్వాసం ఖచ్చితంగా కావాలి. మరి ఈ విశ్వాసం ఎట్లొస్తుంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. విశ్వాసము ఎట్లొస్తుంది అంటే రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో రాయబడి ఉంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు యేసు మాటలు వినుట వలన కలుగును అని బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది యేసుక్రీస్తు మాటలు వినుట వలననే కలుగుతుంది అని ఖచ్చితంగా బైబిల్ వాక్యం మనతో మాట్లాడుతుంది. మనము ఎన్నెన్నో వేరే మాటలు వినొచ్చు, లోకపు మాటలు ఎన్నో నీకు తెలిసి ఉండొచ్చు, మనుషుల మాటలు మనం ఎన్నో వినొచ్చు, నేర్చుకోవచ్చు. కానీ వాటి ద్వారా మనకు విశ్వాసము రాదు. కానీ యేసుక్రీస్తు మాటలు వినుట వలన విశ్వాసం అనేది వస్తుంది అని బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి నువ్వు ఇప్పటిదాకా ఎందరో మాటలు వినొచ్చు, ఎందరి సలహాలో నువ్వు తీసుకోవచ్చు, ఎక్కడెక్కడో తిరగొచ్చు, నీకు అనేక విషయాలు తెలియవచ్చు. కానీ నువ్వు యేసుక్రీస్తు మాటలు వినక దేవుడికి ఇష్టడిగా ఉండలేకపోతున్నావేమో అనే సత్యాన్ని ఈ సమయంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ఉంటేనే నువ్వు ఇష్టడిగా దేవుని దృష్టిలో ఉండగలుగుతావు. ఆ విశ్వాసము నీకు కావాలి అంటే నీవు ఖచ్చితంగా యేసుక్రీస్తు మాటలు వినాలి. యేసుక్రీస్తు మాటలు వింటేనే నీకు విశ్వాసం వస్తుంది అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి విశ్వాసము రావాలంటే యేసు ప్రభు మాటలు వినాలి. మరి విశ్వాసం అంటే ఏంది అని బైబిల్ వెలుగులో మనం గనక గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
మొదటి వచనములో రాయబడి ఉంది. కాబట్టి నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైన వాటిని ఉన్నవి అనడమే విశ్వాసము అని. కాబట్టి నీ నిరీక్షణ నిజ స్వరూపము కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభు మాటలు వినాలి. కాబట్టి యేసు ప్రభు మాటలు భూమి ఆకాశము గతించినా అవి గతించవు. ఇప్పటిదాకా నువ్వు మనుషుల మాటలు విన్నావేమో, వాటికి అనుగుణంగా నడుచుకున్నావేమో, నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగలేదేమో, కానీ ఇది ఒక చక్కటి అవకాశం నీకు. నువ్వు యేసు ప్రభు మాటలు విను, నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసము నిన్ను దేవునికి ఇష్టడిగా మార్చగలుగుతుంది. చాలా మంది యేసు ప్రభు మాటలు వింటారు, మర్చిపోతారు. కానీ బైబిల్లో యాకోబు పత్రికలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. 2వ అధ్యాయము యాకోబు పత్రిక ఆఖరి 26వ వచనములో రాయబడింది, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము అలాగే మృతము అని. కాబట్టి ప్రాణము లేకపోతే ఎంత మంచోళ్ళైనా, పెద్దోళ్ళైనా, గొప్పోళ్ళైనా వాళ్ళు చనిపోయినట్టే. అలాగే నీకు విశ్వాసం వచ్చింది అంటే నువ్వు దాన్ని క్రియలు చేయకపోతే నీకున్న విశ్వాసము మృతమైపోతుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు విశ్వాసము దేవుని మాటలు వింటే వస్తుంది. ఆ వచ్చిన విశ్వాసాన్ని మనము క్రియల్లో పెట్టాలి. క్రియల్లో పెడితే దేవుడు మన విశ్వాసాన్ని చూసి మనకు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనును గదా అని రాయబడింది. నీ విశ్వాసం అనేది దేవునికి కనబడాలి. బైబిల్లో చక్కటి ఉదాహరణ, 12 ఏళ్ల రక్తస్రావ రోగి ఎన్నో తిప్పలు పడింది, ఎక్కడెక్కడో తిరిగింది, ఎందరో వైద్యుల చేత చూపించుకున్నది. ఆమెకు ఎక్కడ కూడా బాగుపడలేదు. తనకున్న ఆస్తులన్నీ కూడా అమ్ముకున్నది, కూడబెట్టుకున్నది, అప్పు తీసుకొచ్చుకొని ఆరోగ్యం బాగుపడాలని ఆమె చేయని అటువంటి ప్రయత్నం లేదు. బైబిల్లో ఆమె చూపించుకొని వైద్యుడు లేడు అని బైబిల్లో రాయబడింది. ఎక్కడ బాగుపడలే, మరింత సంకటపడ్డది అని బైబిల్లో రాయబడింది. అలాంటి కష్టకాలంలో ఆమె యేసు ప్రభు గురించి విన్న ఆమె దేవుని చిత్తమైతే యేసు ప్రభువే నా దగ్గరికి వచ్చి నాకు తల మీద చేతులుంచి ప్రార్థన చేసి బాగు చేస్తాడు అనుకోలేదు. కానీ ఆమె యేసు ప్రభు గురించి వినగానే ఆమెకు విశ్వాసం వచ్చింది. యేసు ప్రభు చాలా మంచి దేవుడంట, చనిపోయిన వారిని లేపుతున్నాడంట, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడంట, పక్షవాయు గల వారిని పట్టి నడిపిస్తున్నాడు అని ఎన్నో దేవుడు చేసిన అద్భుతాలను, మహత్కార్యాలను, సూచక క్రియలను ఆమె వినింది. వినగానే ఆమెకు విశ్వాసం వచ్చింది. రాగానే ఆమె ఒక నిర్ణయం తీసుకున్నది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును పుట్టినా బాగుపడదని అనుకొని ఆమె ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. ఆలోచించు సహోదరి, సహోదరుడా, 12 ఏళ్ల నుండి నాన్ స్టాప్ గా ఆమెలో నుండి రక్త స్రవము ఆమెకు ప్రాబ్లంతో ఉన్నది. ఆ 12 ఏళ్ల రక్తస్రావ రోగి ఎక్కడో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఎంతో కష్టం. ఇంకా ఆ కాలంలో కుష్ఠరోగులను, రక్తస్రావ రోగులను, ఇలాంటి పెద్ద ప్రాబ్లంలో ఉన్నటువంటి వాళ్ళను గ్రామాలలో ఉండనిచ్చే వాళ్ళు కాదు, ఎక్కడో ఊరు బయట ఉండనిచ్చే వాళ్ళు కాదు, ఉండాలి పరిస్థితి. అలాంటి టైంలో ఆమె నేనే వెళ్ళి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటానని ఆమె క్రియలు చేయడం మొదలుపెట్టింది. వచ్చి కష్టపడుతూ వచ్చి అనేక జన సమూహం ఉన్నది యేసు ప్రభు దగ్గర. అయితే కూడా ఆమె విశ్వాసముతో వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే ఆమె తక్షణమే ఆమె రక్తస్రావము ఆగిపోయేను అని బైబిల్లో రాయబడింది. ఎవరికి అర్థం కాలేదు, కానీ యేసు ప్రభు అంటాడు, నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళిపోయింది, ఎవరు నన్ను ముట్టుకున్నది అని చుట్టూ అడుగుతా ఉంటే ఒక శిష్యుడు అంటాడు, అయ్యా, అనేకులు నీ మీద పడుతున్నారు, అనేకులు నీకు తాకుతున్నారు, ఎవరి పేరు చెప్పాలము నీకు అంటే, లేదు నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళిపోయింది, ఎవరో నన్ను ప్రత్యేకంగా ముట్టుకున్నారు, ఎవరో విశ్వాసముతో నన్ను ముట్టుకున్నారు అని ఆయన అందరినీ కలియ చూడగానే ఆమె, నేను బయట పడకముందే ప్రభుకు నా ప్రాబ్లం చెప్పుకుందామని, అయ్యా, నేను 12 ఏళ్ల రక్తస్రావ రోగిని, నా ప్రాబ్లం ఇది, నేను ఎక్కడెక్కడో తిరిగా, ఏమేమో చేశా,
అప్పులు చేసుకున్నా, డబ్బులన్నీ పోయినాయి, నేను ఎక్కడ బాగుపడలే అయ్యా, నీ గురించి విని నేనే వచ్చి ముట్టుకున్నా అయ్యా అని యేసుప్రభు దగ్గర తన బాధను చెప్పుకున్నది. అప్పుడు యేసుప్రభు చక్కటి మాట అంటాడు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానము గలదానివై ఇంటికి వెళ్ళు అంటాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీకు సమాధానము లేదా, సంతోషము లేదా, సకల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నావా? ఇవన్నిటిలో నుంచి నువ్వు బయటపడాలని ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గరకు తిరిగి ఉండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు వాటిలో నుంచి బయటపడకపోతే ఈ అద్భుతమైన సమయంలో రక్తస్రావ రోగి బయటపడ్డట్టుగా దేవుడు నిన్ను బయట పడేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన నీకు గొప్ప కార్యం చేయాలి అంటే నీకు విశ్వాసం రావాలి. నీకు విశ్వాసం రావాలంటే ఆ గొప్ప దేవుడైన యేసుక్రీస్తు మాటలు నువ్వు వినాలి. విన్న తరువాత నువ్వు యేసు దగ్గరికి వెళ్ళడానికి క్రియలు చేయడము మొదలు పెట్టాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన కార్యములు ఆశ్చర్యములు, అద్భుతములు. కాబట్టి ఆ గొప్ప దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. గొప్ప కార్యం చేయాలంటే ఆ గొప్ప దేవుని యొక్క మాటలు విని ఆ మాటల ప్రకారంగా విశ్వాసముతో నువ్వు అడుగులు ముందుకేయు. దేవుడు నీకు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. తద్వారా నువ్వు దేవునికి ఇష్టలుగా మారుతావు. నువ్వు దేవునికి ఇష్టడుగా మారినావు కాబట్టి ఆయనకి ఇష్టలైన వారికి ఆయన భూమి మీద సమాధానం ఇస్తా అని బైబిల్లో రాసి పెట్టినాడు. కాబట్టి నీకు సమాధానము, సంతోషము, సమస్త ఆశీర్వాదాలు ఇస్తాడు. నువ్వు ఇష్టురాలుగా మారాలని దేవుడు నేను బహుగా ప్రేమిస్తూ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.